సినిమా డైలాగులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ ప్రజాస్వామ్యంలో నడవదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. సినిమా డైలాగులు అంటే జగన్ గారు రఫ్ అని ఒక్క మాట చెప్తేనే ఆయన గడగడ వణికిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి వణుకు వచ్చేసి ఆ మాటకే దాన్ని అంత పెద్ద విషయం చేస్తున్నాడు. ఆయన ఒక మాట అంటేనే ఆయన భయపడిపోయి వణికిపోతూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏం చేస్తారు? సొంత పార్టీ కార్యకర్తలను జగన్ దగ్గరుండి తొక్కించేస్తున్నాడు. మానవత్వం లేదు, కనికరం లేదు, జగనే తొక్కేశాడు కారుతో అని వస్తున్నటువంటి మాట కూటమి వాళ్ళ నుంచి. మీరేం చెప్తారు మరి? జగన్ గారు సొంత కార్యకర్తలను తొక్కించడానికి అందరు అభిమానంతో వచ్చారే తప్ప ఎవరు డబ్బు కోసం రాలేదు. డబ్బిచ్చి జనాన్ని ఆయన అంతకంటే రప్పించుకోవట్లేదు. అభిమానంతో వచ్చిన ఆయన ఎందుకు తొక్కిస్తారు? అభిమానులు ఎంతమంది ఉన్నారని ఆయనకి కూడా అభిమానుల మీద అభిమానం కలిగి వస్తున్నారు తప్ప ఆయన తొక్కించేంత ఇది లేదు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయ్యో మేము వెళ్తుంటే ఒక్క మనిషి రావట్లేదు. ఈ జగన్ గారి యొక్క అభిమానులు ఏంటి పార్టీని ఓడింపజేసినా కానీ ఇంత అభిమానులు ఎలా వచ్చారు అనేది వాళ్ళ యొక్క వచ్చి ఏ విధంగా దీన్ని గొడవ రేట్ చేద్దామని ట్రాక్ చేస్తున్నారు తప్ప ఈ విషయంలో అయితే ఆయన యొక్క సొంత కార్యకర్తలు ఎటువంటి అన్యాయం చేయలేదు. బయటికి రాకోకుండా జనాల్లోకి రాకుండా ఆపాలని కుట్రలు చేస్తుంది వైసీపీ అంటూ వైసీపీ పార్టీ కూటమి అంటూ వైసీపీ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే అలాగే ఉన్న పరిస్థితులు. ఆయన ఎంతమంది ఆపినా జగన్ గారిని బయటికి రాకుండా ఎవరు ఆపలేరు. సూర్యుడు ఉదయించేటప్పుడు మేఘాలు ఎన్నో కమ్మేసి సూర్యుడిని ఆపదామన్నా సూర్యుడు మేఘాలన్నిటినీ చీల్చుకుంటూ ఏ విధంగా ఉదయిస్తాడో జగన్ గారు కూడా లైఫ్లో ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉదయిస్తారు. ప్రజలందరి గుండెల్లో ఊరిలో ప్రజల్లో కూడా. వైసీపీ కార్యకర్తలు ఉంటారా జగన్ వెంట? ఇక 4 ఏళ్ళు 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు అయినా జగన్ గారి కోసమే అందరూ ఉంటాం. జగన్ గారి కోసమే ఉంటాం. పార్టీ పని అయిపోయింది, వైసీపీ పని, జగన్ పని భూస్థాపితం చేసేసాం అని అంటున్నారండి చంద్రబాబు గారు. మరి అలా అంటున్నా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జగన్ గారి యొక్క పేరు ఉచ్చరించడానికి ఎంతమంది తరలొచ్చారో చూసారా? ఒక ఊరోళ్ళు కాదు, ఒక గ్రామం వాళ్ళు కాదు, ఎంతమంది వచ్చారు. ఇక్కడ జగన్ గారు రాలేదు కానీ జగన్ గారి యొక్క పేరు ఉచ్చరించడానికే వేలదిగా కోట్ల మందిగా వచ్చేసారు. అందరూ తరలి వచ్చేసారు. ఇదంతా అభిమానం. ఓకే, ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయగలరా? మీరు తప్పనిసరిగా డెఫినెట్లీ చేస్తాం. గత జరిగిపోయిన సంవత్సరంలో కూడా పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా మేము గ్రామం వెళ్ళాం, ఇంటింటికి వెళ్ళాం, గడప వెళ్ళాం, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎలాగైతే చేసామో ధైర్యంగా పార్టీ లేనప్పుడు కూడా మేము ఆ విధంగా చేస్తాం.